పెరుగుతున్న పెట్రోల్ ధరలకు టూ వీలర్ వినియోగం ఇబ్బంది అవుతుందా? నెలసరి ఖర్చు తడిసి మూపడవుతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువ గల ADMS ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ స్కూటర్స్ కొనేసేయండి. మన కమలాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ADMS మహాకాళి మోటార్ షోరూం ఈ ఆదివారమే గొప్ప ప్రారంభోత్సవం. అందరూ ఆహ్వానితులే. వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హనుమకొండ చౌరస్తాలో జీవన్ లాల్ కాంప్లెక్స్ పక్కన ముకుంద జ్యువెలరీ అవుట్లెట్ శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ మాట్లాడుతూ ముకుంద జ్యువెలరీస్ ప్రొప్రైటర్ నిఖితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ, కాజీపేట పట్టణ ప్రజలకు తరాసమైన ధరలకు బంగారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సో ఎమ్మెల్యే గారు వచ్చినందుకు గ్రాండ్గా ఓపెన్ అవుతుంది. ఎమ్మెల్యే నాయని రఘునందన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా బ్యాగ్లో సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచెస్లో సక్సెస్ఫుల్. హనుమకొండ చౌరస్తాలో ముకుంద జ్యువెలరీస్ బ్రాంచ్ మన హనుమకొండ జిల్లాకు కూడా రావటం చాలా సంతోషకరమైన విషయం. వీటిని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఎందుకంటే ఇలా లోకల్ వాళ్ళకు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించుకొని చేసుకోవాలి. కానీ మనం వాటి మీద ఇది కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ. మీడియా సర్వీస్ ప్రత్యేకంగా కొన్ని చిన్న చిన్న వాటిని మనం చూసినాం. అది అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓసీ కూడా అప్లై చేయడం జరిగింది. ఇలా చాలా మటుకు ఇన్వెస్టిగేషన్ కూడా వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. కార్పొరేషన్ ఓసీ అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అడగకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రావాలా వద్దా అని అనుకున్న మొదట్లో అప్లై చేసిన తర్వాత రావడం జరిగింది.
కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటివి మన హనుమకొండ జిల్లాకు ఎక్కడ వచ్చినా ఏ బిజినెస్ మెన్ 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల వచ్చినా వారందరికీ స్వాగతిస్తూ మనం అందరం కూడా వారికి సహకరించాలని మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కబ్జాలు పెట్టిన వాటి జోలికి వాటికి వీట్లాడి వాటి పోయి వాటిని బయటికి తీద్దాం, కానీ వచ్చిన వాటిని కాపాడుకొని 4కి భోజనం పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థలని మనం కాపాడుకునే బాధ్యత మనం చేస్తాం. మరి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా పెట్టినటువంటి వాళ్ళకు మేము హనుమకొండ జిల్లా మీ పక్షాన మీకు అండగా ఉంటాం. మీరు కూడా రూల్స్ ప్రకారంగా అన్ని సిస్టమేటిక్గా పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు.